దిక్సూచి ముల్లు ఎటు తిప్పినా ఉత్తరం వైపుకే తిరుగుతుంది. అలాగే ప్రపంచంలో ఎన్ని రకాల ఆకర్షణలు ఉన్నా మన మనసు ఆత్మ వైపుకు తిరగాలి. అప్పుడే ఆత్మ సాక్షాత్కారం పొందగలుగుతారు. మోక్షాన్ని పొందుతారు. జీవిత లక్ష్యాన్ని సాధిస్తారు. మీరు చూడండి, ఓడల్లో కానీ, పెద్ద పెద్ద షిప్పులు గానీ, సముద్రంలో ప్రయాణించేటప్పుడు కొంత దూరం వెళ్ళాక ఏ దిక్కేంటో తెలీదు. అటువంటి సందర్భంలో వాళ్ళకు దారి తెలియాలి అంటే దిక్సూచే ఏకైక సాధనం. ఆ దిక్సూచిని చూస్తూ వాళ్ళు ఎటువైపు వెళ్ళాలో అటువైపు ప్రయాణించగలరు. దారి తప్పినా సరిజేసుకుంటారు. గమ్యాన్ని చేరుకుంటారు. అంత గొప్పది దిక్సూచి. అలాగే అంటే దిక్సూచిలాగే మానవుని మనస్సు కూడా ఈ లోకంలో ఎన్ని రకాల ఆకర్షణలు ఉన్నా కూడా ఆత్మ వైపుకే తిరిగి ఉంటే వాడు ఖచ్చితంగా ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు. ఎంచేతంటే ఈ భౌతిక ప్రపంచంలో ఒకటా రెండా వందల వేల లక్షల కోట్ల రకాల ఆకర్షణలున్నాయి. మానవులంతా ఈ ఆకర్షణలకి లోనై ఆ మాయలోనే పడి ఎన్నో జన్మల నుంచి అందులోనే మగ్గుతూ దుఃఖాన్ని పొందుతున్నారు. దుఃఖంలోంచి బయట పడలేకపోతున్నారు. దుఃఖం నుంచి బయటపడాలి అంటే ఆత్మ సాక్షాత్కారం పొందాలి. ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు మోక్షాన్ని పొందినట్టే. ఈ దుఃఖంలోంచి శాశ్వతంగా బయటపడినట్టే. లేకపోతే ఇన్ని రకాల ప్రలోభాలు, ఇన్ని రకాల కోరికలు, ఇన్ని రకాల వ్యామోహాలు, డబ్బు ఆకర్షణ ఎంత గొప్పదండి! ఎంత ఆందోళనండి! ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను చనిపోయేదాకా ఏ లోటు లేకుండా జీవించాలి. తిండికి లోటు రాకూడదు. వస్త్రానికి లోటు రాకూడదు. నా అవసరాలకు లోటు రాకూడదు. ఆ రకంగా ఆలోచిస్తారు. ఏమో ఎప్పుడు ఏ లోటొస్తుందో? డబ్బుకేమన్నా లోటొస్తే నాకెవరిస్తారు? ఎవరు ఇవ్వకపోతే నా పరిస్థితేటి? ఇప్పటిదాకా బాగా బతికాను. రేపు నేనెలా బతకగలను? అని ఎంత ఆందోళన చెందుతూ ఉంటారో. చాలా కొద్ది మందికి డబ్బు లోటు ఏర్పడుతుంది అనే బెంగ లేకపోవచ్చు. వాళ్ళకున్న ఐశ్వర్యాన్ని బట్టి. కానీ ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఆందోళనలుంటాయి. అంచేతే నేను గమనిస్తున్నాను. ఏదో ఉద్యోగం చేస్తున్నంత సేపు ఆ జీతం వస్తుంది. పర్వాలేదు. తర్వాత అంచేత ఉన్నప్పటి నుంచే అన్నీ సమకూర్చుకుంటూ ఉంటారు. అలాగే ఇంకా కొంతమంది అన్నీ ఉంటాయి. మళ్ళా ఏ జబ్బొస్తుందో, ఏ జబ్బుకి ఎంతవుతుందో, అప్పుడు నా పరిస్థితేంటి? మరిప్పుడు కొన్ని జబ్బులకి లక్షల మీదే ప్యాకేజీలున్నాయి. మరెక్కడి నుంచి తెస్తారు ఇయన్నీ? ఆ ఆందోళన చాలా మందికుంది ఇలా. పూర్వం తిండి కోసం దాచుకుంటే, ఇప్పుడు వైద్యం కోసం దాచుకుంటున్నారు.